హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను, కలాకండ్. ఈ కలాకండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది నేను ఇంట్లో పాలు విరిగిపోయి ఆ విరిగిపోయిన పాలతో చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 2 ప్యాకెట్స్ పాలు మరగబెట్టేటప్పుడు ఇలా విరిగిపోయండి. ఫ్రెష్ పాలు తీసుకున్నాను, ఎండాకాలం వల్ల ఇలా విరిగిపోయాయి అనమాట. ఇది వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు కళాయిలో వేసి వాటర్ వంపేసి కళాయిలో వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా పన్నీరు, అలా గట్టిగా అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ ఉండగా దగ్గర పడుతుందండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోండి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు దగ్గర పడిపోతుంది అనమాట. కోవా అనేది దగ్గర పడిపోయింది చూసారా. ఇలా దగ్గర పడేటప్పుడు మీకు నచ్చితే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి ఇష్టపడరని వేయట్లేదు. ఇప్పుడు ఇది దగ్గర పడిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో వేసేసుకోవడమే. మనకి షాప్లో కొనేటప్పుడు లోపలంతా డార్క్ షేడ్ బయట లైట్ షేడ్ వస్తుంది కదండి, ఇది అలా వస్తుందన్నమాట. ఇలా డబ్బాలో వేసేసుకొని మొత్తం ఒక గరిటె కానీ ఏదైనా ఉంటే గట్టిగా ప్రెస్ చేసుకోండి. నేను ఒక గరిటె తీసుకొని ఇలా ప్రెస్ చేస్తాను. మరి గట్టిగా కాకుండా పైన ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మూత పెట్టేసి దాని అంతలో అదే చల్లారనివ్వాలండి. మనం ఫ్యాన్ దగ్గర పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం చేయకూడదు. ఇప్పుడు పూర్తిగా 4-5 గంటల తర్వాత చూస్తున్నాను చూడండి, చక్కగా సెట్ అయిపోయింది. ఒకవేళ ఇది రాకపోతే చిన్న వేడి చేస్తే వచ్చేస్తుందండి. నేనైతే వేడి కూడా చేయలేదు. ఇలా డీమోల్డ్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేసింది కలాకండ్. చూసారా, చాలా టేస్టీగా వచ్చిందండి. నేను నార్మల్గా పాలు మరగబెట్టి దగ్గర అయ్యే వరకు చేసుకొని అది ఒక ప్రాసెస్. ఇది ఇలా పాలు విరిగిపోయి కదని టేస్ట్ చేసి చూద్దామని నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఈ స్వీట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్